హాయ్ డియర్స్. ఈరోజు ఆదివారం మా ఊరి పక్కన ఉన్న చేపల మార్కెట్కి వచ్చాను. చిన్న మార్కెట్. ఈ హైదరాబాద్ వచ్చాక ఒకటి లేక రెండు లేక మూడు రకాల చేపలు మాత్రమే తింటున్నాము. అన్నీ మర్చిపోయాను చాలా మట్టుకి. ఇక్కడ ఈ చిన్న మార్కెట్లో కొన్ని రకాల చేపలు ఉన్నాయి. ఈ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. ఇవేమో బొచ్చు చేపలు అన్నమాట. ఈ మధ్యలో ఉన్నాయేమో పాల చేపలు. ఇవి రెండు ఉన్నాయి కదా పాల చేపలు. వీటిని శీలావతి అంటారట. అంటే అన్నీ బొచ్చులే అనుకుంటాము, కానీ మాత్రం పాల చేపలను గుర్తుంది. ఇవి బొచ్చులు ఎవరన్నా చెప్తారు. ఇవి చూసారు కదా, శీలావతి అని చెప్పారు. ఇంకా అలా ముందుకు లైన్గా చేపలు రకరకాల చేపలు ఉన్నాయి. ఇదేమో చూసారు కదా, ఈ పండుగప్పలు అన్నమాట. ఈ చేపలు ఏంటంటే పండుగప్పలు. ఈ పక్కన ఏమనుకున్నారు, ఇవి కొయ్యింగిలు అన్నమాట. ఇవి కొయ్యింగి చేపలు. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. కొయ్యింగి చేపలు ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఈ కొయ్యింగి చేపలు ఇవి కూడా. ఇవి కొయ్యింగి చేపలే. ఈ పక్కన చిన్న కట్ట చేపలు ఉన్నాయి అక్కడ. ఇదేమో గట్టి చేప అంట. ఇది ముళ్ళు తక్కువ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు గట్టి చేప అనేసి. ఇంకా లైన్గా ఉన్నారన్నమాట చేపలు. ఇక్కడ కూడా బొచ్చులు ఉన్నాయి. ఇవి చిన్న గట్టి చేపలు. ఇవి చూసారు కదా, ఇవి బొచ్చులే. ఇవి గట్టి చేపలే చిన్నవి. అందరూ లైన్గా పెట్టుకుని అమ్ముతున్నారు. ఇక్కడే మార్కెట్లో కూడా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు శుభ్రంగాను. వర్షం పడుతుంది కనుక తక్కువ వచ్చాయి. ఈ పీతలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి కూడా కిలాలు చేపలు ఉన్నాయి. ఇవన్నీ ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న చిన్నవి. ఇవి కిలాలు అన్నమాట. ఈ పీతలు ఏమో కానాగడతలు అట. ఇవి కానాగడతలు. ఇవి రొయ్యలు, పచ్చి రొయ్యలు, పీతలు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. హైదరాబాద్ అయితే ఎన్ని రోజులు తింటాం, 10 రోజుల చేపలో తెలియదు, వారం రోజుల చేపలో తెలియదు. ఇక్కడైతే ఏ రోజు ఆ రోజు తింటాం. ఇలా పట్టెంటనే తీసుకొస్తారు చేపలు. ఈ కాకినాడ గోదావరి జిల్లా వాళ్ళకైతే ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. ఇటు కాలువ చేపలు, అటు చెరువు చేపలు, సముద్రం చేపలు, అన్ని రకాల చేపలు తింటాము. ఫ్రెష్గా ఉంటాయి, బతుకున్నాయి కూడా ఉంటాయి. చెరువు చేపలు అయితే బతుకున్నాయి ఉంటాయి. సముద్రం చేపలు అయితే తెస్తులో చనిపోతాయి. చూసారు కదా, అయిగో బతుకున్న చేపలు ఉన్నాయి అక్కడ. అక్కడికక్కడ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇదంతా మార్కెట్. ఇంకా నేను తొందరగా వచ్చినది, ఇంకా కొన్ని రకాలు రాలేదు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఎన్ని రకాలనే పేర్లు కూడా గుర్తు రావట్లేదు. గుడ్డింగ్లాలని, నెత్తళ్ళని, కొర్రమేన్లు, మార్పులు, ఇంకా ఇలా చెప్పుకోబోతే చాలా రకాలు ఉన్నాయి. ఎన్నో కోట్లాది రకాల చేపలు ఉంటాయి. అందులో కొన్ని మర్చిపోయాను నేను. కొన్ని రకాలు మాత్రమే తింటాము. తింటే 100-150 రకాలు మాత్రం తినగలము. చూడండి గట్టి చేప ఎంత పెద్ద ఉందో. అదిగో అవన్నీ కూడాను చాలా చాలా రకాల చేపలు. ఆకు చేపలని, తోలుపార్లని, ఇంకా కొర్రమేన్లు, చాలా రకాలు. ఇంకా చెప్పుకుంటా పోతే నేను నా తమ్మునేల్లో పెట్టాను. నాకు తెలిసిన చేపల రకాలు కొన్ని గుర్తున్నాయి, తమ్మునేల్లో పెట్టాను. మీరు ఈసారి ఎప్పుడన్నా కాకినాడ వెళ్ళినప్పుడు చూడండి, మార్కెట్కి వెళ్ళి చూడండి. చాలా రకాల చేపలు, ఇన్ని రకాల చేపలు ఉన్నాయి అనుకుంటారు. ఇన్ని రకాల చేపలు తినేవాళ్ళం మేము. ఈ హైదరాబాద్ వచ్చాక చేపలేమీ దొరకట్లేదు. బొచ్చు చేపలు అంతే, ఇవే దొరుకుతాయి. ఎప్పుడన్నా దేరుగా బొమ్మిడాయలు దొరుకుతాయి. ఇంకా ఇసుక దొంతులు ఉంటాయి, అవి మర్చిపోయాం. నెత్తికళ్ళ మొప్పలు మర్చిపోయాం. రాతి గొరకలు ఉంటాయి, అవి మర్చిపోయాం. చాలా రకాల చేపలు మర్చిపోయాం. ఇదండి మా మార్కెట్. చూస్తున్నారు కదా, ఇది మా ఊరి పక్కన మార్కెట్. మీరు కూడా చూసారు కదా, ఇన్ని రకాల చేపలు ఉంటాయి. థ్యాంక్ యూ డియర్స్, థ్యాంక్ యూ.